ప్రస్తుతం ఎదురవుతున్న ప్రతికూలతల్ని బట్టి కృంగిపోవద్దు. అవసరమును బట్టి కొంచెము కాలము నీకు శ్రమ కలుగుతుందన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో అవసరమును బట్టి కొన్ని శ్రమలు మీకు కలుగుతున్నాయి, కానీ అమూల్యమైన మీ విశ్వాసము అగ్ని పరీక్షకు నిలిచి ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు, మహిమ, ఘనత పొందటానికి అది కారణమైంది అంట. ఈరోజు నీ జీవితానికి, నా జీవితానికి అనుమతించబడేటువంటి ఈ శోధనలు 2 ప్రయోజనాలు మనకు తెస్తాయి బిడ్డలారా. ఒకటి ఇక్కడ మనం విస్తారంగా ఫలించడానికి అది కారణమైంది. రెండవది అక్కడ కూడా బహుమానం ఉంటుంది. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి దూషించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మీరు సంతోషించి ఆనందించండి, గంతులు వేయండి, మీ ఫలము పరలోకమందు అధికమగును అన్నాడు. అంటే ఇక్కడ మరియు అక్కడ బహుళ ప్రయోజనం ఉంది మనకు అనుమతించే వాటి వెనక. కాబట్టి మీరు ఫేస్ చేస్తున్న పరిస్థితుల్లో కలత చెందకుండా, కృంగిపోకుండా ధైర్యంగా ముందుకు సాగండి. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన పొరపాటును కూడా నిన్ను వదిలిపెట్టాడు. ఆయనకి తెలియకుండా నీ లైఫ్లో ఏది జరగదు. జరిగినవన్నీ నువ్వు తట్టుకోగలవు అని ఎరిగి నీకు అనుమతించాడు. తట్టుకుంటావు, గెలుస్తావు, పరిమళిస్తావు. ఇదే జరుగుతుంది. అన్నీ నీకే ఫేవర్గా మారుతాయి, అన్నీ నీకే అనుకూలంగా మారుతాయి, అన్నీ నీకే టర్నింగ్ పాయింట్స్ అవుతాయి. అన్నీ నీ తలను ఎత్తటానికి నా దేవుడు వాడుకున్న సాధనాలు అవుతాయి. సమస్తము ఆయనకు సేవ చేసినట్టు నీకు సేవ చేస్తాయి. అది జరిగిద్ది. నమ్మి కృతజ్ఞతలు చెప్పు. థ్యాంక్ యూ లార్డ్.